హాయ్ ఫ్రెండ్స్, మనకి ఏపీ పోస్టల్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది పడింది. అయితే మనకి పోస్ట్ మ్యాన్ మరియు ఎంటీఎస్ ఉద్యోగాలకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ పడింది. అందరూ ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టడం జరిగింది. అయితే 10th క్లాస్ అర్హతతో ఉద్యోగంకి ఇది ఒక మంచి అవకాశము. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఎంటీఎస్ మరియు పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్ట్ మ్యాన్ సంబంధించిన జాబ్స్ అనేవి పడుతూ ఉన్నాయి. అయితే వీటికి సంబంధించిన మోడల్ పేపర్స్ అనేవి మీ దగ్గర లేవు. అయితే ఓల్డ్ మోడల్ పేపర్స్ సంబంధించినవి కూడా ఈ కింది డిస్క్రిప్షన్లో నేను ఇస్తున్నాను. ఇక్కడ కింది టైటిల్ క్లిక్ చేయండి. టైటిల్ క్లిక్ చేస్తే కింది మీకు ఈ మోడల్ పేపర్స్ అనేవి 10 వరకు ఇవ్వడం జరిగింది. మీరు ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయండి. అయితే ఇందులో మనకి సిలబస్ విషయానికి వస్తే మనకి 100 మార్కులు అనేది ఉంటాయి. ఈ 100 మార్కులకి అనేది ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇది 10th క్లాస్ సిలబస్తో మాత్రమే జరుగుతుంది. అయితే పార్ట్ 1లో 25 మార్క్స్ అనేవి ఉంటాయి. అయితే ఇందులో మనకి జనరల్ నాలెడ్జ్ మరియు రీజనింగ్ అండ్ అనాలిటికల్ ఎబిలిటీ మరియు మల్టిపుల్ చాయిస్లో ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ బి చూసుకున్నట్లయితే 25 మార్క్స్ ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్ ఉంటుంది. అయితే నెక్స్ట్ పార్ట్ సి చూసుకున్నట్లయితే 25 మార్క్స్కి మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. ఆబ్జెక్టివ్ తరహాలో ఇది ఉంటుంది. మరియు నెక్స్ట్ మనకి తెలుగు లాంగ్వేజ్ నుంచి 25 ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. 25 మార్క్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 120 నిమిషాలు అంటే 2 గంటల సమయం అనేది పడుతుంది. అయితే మనకి ముఖ్యంగా మీరు ఇక్కడ చూడాల్సింది అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఉంటాయి. మినిమం మార్క్స్ అనేవి వచ్చే వాళ్ళే ఈ ఎగ్జామినేషన్కి క్వాలిఫై అయి ఉంటారు. పార్ట్ ఏ మరియు పార్ట్ బికి సంబంధించింది అయితే ముఖ్యంగా మనకి మినిమం 10 మార్క్స్ అంటే ఓబీసీ వారికి రావాలి. మరియు అదర్ ఎస్సీ ఎస్టీ వారికి అయితే 8 మార్కులు, ఓబీసీ వారికి 9 మార్కులు అనేవి రావాలి. పార్ట్ సిలో కూడా మినిమం మార్క్స్ అనేవి రావాలి. అయితే ఇందులో 10 మార్క్స్ అనేవి ఓసీ అభ్యర్థులకి మరి ఎస్సీ ఎస్టీ వారికి అయితే 8 మార్కులు అనేవి రావాలి. మరియు నెక్స్ట్ ఓబీసీ వారికి 9 మార్క్స్ అనేవి రావాలి. నెక్స్ట్ మనకి టోటల్గా చూసుకున్నట్లయితే 40 మార్కులు అనేది ఓసీ వాళ్ళకి మరియు ఎస్సీ ఎస్టీ వారికి అయితే 33 మార్క్స్ వస్తే సరిపోతుంది. అయితే 37 మార్క్స్ అనేవి ఓబీసీ అభ్యర్థులకి రావాలి. అయితే ఇందులో మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్ ఇస్తున్నారు కాబట్టి కింది మీకు ఫ్రీగా ఒక 10 మోడల్ పేపర్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మేము ఈ యొక్క టోటల్ మోడల్ పేపర్ అనేది మీకు వివరించడం జరుగుతుంది. కింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కావాల్సిన అభ్యర్థుల కోసం ఈ యొక్క నెక్స్ట్ వీడియో అనేది మేము చేస్తాము. మొత్తం టోటల్ 100 బిట్స్ అనేవి మీకు వివరించడం, నెక్స్ట్ ఆ యొక్క ఆబ్జెక్టివ్ తరహాలో ఎలా ఇస్తున్నారు ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. థ్యాంక్ యూ.